హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మన తెలుగులో హంసిక గారు లీడ్ రోల్లో నటించిన 105 మినిట్స్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ హర్రర్ థ్రిల్లర్ జోనర్లో ఉంటుంది. హీరోయిన్ వెంట దెయ్యం ఎందుకని పడుతుంది, మన హీరోయిన్కే ఎందుకని ఇలా జరుగుతుంది, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. మూవీ మొత్తం కేవలం హంసిక గారు మాత్రమే కనిపిస్తారు. కేవలం ఒక క్యారెక్టర్ మీదనే స్టోరీ మొత్తం రన్ అవుతుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఇంకో విషయం ఏంటంటే 105 మినిట్స్ రన్ టైమ్ ఈ మూవీ, అందుకనే టైటిల్ కూడా అలా పెట్టారేమో. నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా చూస్తుంటే చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే మన హీరోయిన్ అయినటువంటి హంసిక అలియాస్ జాను తన కార్ లో పెట్రోల్ కొట్టించుకొని అక్కడ నుంచి వెళ్తూ ఉంది తన ఇంటికి. సడన్ గా జానుకి తన వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టు, తన చుట్టూ ఏదో అనుమానుష సంఘటనలు జరుగుతున్నట్టు తనకు కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఎవరైనా తనని ఫాలో అవుతున్నారా అని అద్దంలో చూస్తే సేమ్ తన రూపంలో ఉండే ఒక దెయ్యం అని పైకి గాల్లో ఎగురుతూ తనకు కనిపిస్తుంది. జాను దాన్ని చూసిన తర్వాత పాజిటివ్గా రియాక్ట్ అయ్యి పెద్దగా పట్టించుకోకుండా, మనకి హెల్యూజినేషన్ ఎక్కువ, అందుకనే మనకి ఇలా మన బ్రెయిన్ క్రియేట్ చేస్తుందేమో అని అనుకుని అక్కడ నుంచి బయలుదేరుతుంది వాటికి భయపడకుండా. కార్లో సాంగ్స్ పెట్టుకుని చిల్ అవుతూ వెళ్తుంటే మళ్ళీ సడన్ గా అద్దంలో తన కళ్ళు తనకి కనిపిస్తాయి టెరిఫిక్ గా. ఎలాగోలాగా భారీ వర్షంలో ఆ దెయ్యం నుంచి తప్పించుకొని ఇంటికి వెళ్తుంది. ఇంటి బయట భారీ వర్షం కారణంగా ఎవరు పని మంచి గాని ఇంకెవరు కనిపించట్లేదు. అందరూ వాళ్ళ ఇండ్లలో ఉంటున్నారు. ఆ తర్వాత జాను కంగారుగా ఇంటి లోపలికి వెళ్ళి, ఇంట్లో పవర్ లేకపోవడంతో క్యాండిల్స్ వెలిగించి వాటర్ తాగి కొంచెం ఏం కాలేదు, నేనే అనవసరంగా భయపడుతున్నానేమో, నా చుట్టూ ఏం జరగట్లేదు అని అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఇంట్లో కొన్ని థింగ్స్ జరుగుతాయి. లైట్స్ బ్లింక్ అవ్వడం, కిటికీలు తన పాటికి అదే కొట్టుకోవడం, ఎవరో ఒక చిన్న పాప అని ఏడుస్తున్నట్టు తనకు అనిపిస్తుంది. ఆ తర్వాత తలనొప్పిగా అనిపించి తన రూమ్ లోకి వెళ్ళి పడుకుంటే సడన్ గా తనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ తీసి మాట్లాడితే ఆపోనెంట్ లో ఉన్న వాళ్ళు అసలు ఏం మాట్లాడరు. ఇంకా తను బాత్ చేయాలని టబ్ లోకి వెళ్ళి పడుకునుంటే అలా కళ్ళు మూసిన తర్వాత సడన్ గా ఒక ప్లేస్ లో కళ్ళు తెరుస్తుంది. ఒక శ్మశానంలో చుట్టూ శవాల స్మెల్ వస్తుంది. తనకి కేవలం టబ్బు మాత్రమే అక్కడ ఉంటుంది. ఆ తర్వాత నేను ఎందుకని ఇక్కడికి వచ్చాను ఈ శ్మశానానికి, ఇంట్లో ఉండాల్సిన నేను సడన్ గా ఇక్కడికి ఎలా వచ్చానో నాకు అర్థం కావట్లేదని తనలో తానే ఆలోచించుకుని అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తుంటే తనకి కొన్ని ఆత్మలు, శవ పీఠికలు కనిపిస్తాయి. ఆ ఆత్మలు కూడా తనని చాలా భయపెడతాయి. తర్వాత తను కళ్ళు తిరిగి కింద పడి సడన్ గా కళ్ళు తెరిస్తే తను మళ్ళీ ఇంట్లో ఉంటుంది. ఇంట్లోపల ఈసారి ఇంకా దయ్యం భయపెట్టడంతో తను ఒంటరిగా ఒక మూలను వెళ్లి ఏడుస్తూ భయపడుతూ ఉంటే లోపల ఉన్న దయ్యం కాంచనా సినిమాలో దయ్యం లాగా సేమ్ అలాగే సౌండ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత తన మొహాన్ని మిర్రర్లో చూస్తే అద్దంలో తను ఒంటి నిండా నగలతో అద్దానికి తల బద్దలు కొట్టుకుంటుంది. ఇదంతా తను చూసి భయపడి నేను ఎందుకని అద్దంలో అలా చేసుకుంటున్నాను, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఎక్కువగా భయపడి సోఫా మీద కూర్చుని ఉంటే దయ్యం భయపడ్డావా, నేనేం చెయ్యనులే, నా కోసం ఒక కప్పు కాఫీ ఇవ్వవా అని అంటుంది. ఆ తర్వాత తను భయంగా తను ఎవరు మాట్లాడుతున్నారో తనకి అర్థం కాకుండా నేరుగా కిచెన్ లోకి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొచ్చిన తర్వాత 2 కప్స్ తీసుకురమ్మని కప్స్ పెట్టి డైనింగ్ టేబుల్ మీద కాఫీ తాగుతూ ఉంటుంది. ఆ దెయ్యం కూడా తనని కాఫీ తాగమంటుంది. ఆ తర్వాత ఆపోనెంట్ లో ఉన్న కాఫీ కప్ లో కాఫీ కనిపించదు, ఆ దెయ్యం తాగేసి ఉంటుంది. కప్ లో ఉన్న కాఫీ నిజంగానే కనిపించకపోవడంతో ఇదంతా నా ఇమాజినేషనా లేదా నిజంగానే ఇక్కడ ఒక గోస్ట్ ఉందా అని తనకి ఏం అర్థం కాదు. అయోమయంలో భయపడుతూ ఏడుస్తూ బిగ్ బాస్ హౌస్ లో ఒంటరిగా వదిలేస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగే అయిపోయింది. తనకి బయటికి వెళ్ళడానికి వీలవ్వట్లేదు. తనకి లోపలేమో దెయ్యం ఫుల్ టార్చర్ చేస్తుందని భయపెడుతూ ఆ తర్వాత మళ్ళీ తను సడన్ గా శ్మశానంలోకి వెళ్తుంది. శ్మశానంలో తన చుట్టూ ఉన్న వస్తువులన్నీ కాలిపోతుండడం తను గమనిస్తుంది. చుట్టూ ఇల్లు మొత్తం కాలిపోతుంటే అక్కడ నుంచి బయటకు వచ్చి ఒక ప్లేస్ లో నిలబడి చూస్తే కొన్ని వస్తువులు పగిలిపోయి ఉంటాయి అక్కడ. దాంతో కళ్ళు తిరిగి తను మళ్ళీ అక్కడ పడిపోతుంది. మళ్ళీ ఇంట్లో కళ్ళు తెరుస్తుంది. ఈసారి ఇంటి లోపల ఉన్న దెయ్యం తన కాళ్ళని ఒక తాడుతో కట్టేసి ఉంటుంది, ఇనుపు తాడుతో. ఎలాగోలాగా దాన్ని విడిపించుకొని మెట్ల దిగి వస్తూ ఉంటే జాను నా దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు జాను అని అంటుంది లోపల ఉన్న దెయ్యం. వాయిస్ కూడా అటు అమ్మాయి వాయిస్ కాకుండా అటు అబ్బాయి వాయిస్ కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా స్కేరీడ్ గా.
కొంతసేపటికి మనం ఇక ఆ దెయ్యానికి భయపడితే లాభం లేదు, మనం ఆ దెయ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు ఫేస్ చేయాలి, మనకున్న దారి అదొక్కటని కత్తి తీసుకొని ఎక్కడున్నా నువ్వు నా దగ్గరికి నిన్ను చంపేస్తాను అని బెదిరిస్తుంది. దాంతో లోపల ఉన్న దెయ్యం తన చేతిని తనే హ్యాండిల్ చేసి తన నెక్ ని తనే కట్ చేసుకునేటట్లు చేస్తుంది. ఆ తర్వాత తను కన్ను తెరిస్తే ఒక ప్లేస్ లో వేలాడుతూ ఉంటుంది. కొంతసేపు అక్కడ బాగా దెయ్యం భయపెట్టిన తర్వాత మళ్ళీ తనని ఇంట్లోకి తీసుకొచ్చేస్తుంది. ఇంట్లో తనని ఇంకా టార్చర్ చేస్తుంది. ఒక బాక్స్ లో తనని ఉంచేయడం, స్మోక్ వదలడం, తన రూపం తనకే కనిపించేలాగా. లిటరలీ జాను మాత్రం నరకం అనుభవిస్తుంది. అండ్ ఆ తర్వాత ఇల్లు మొత్తం నీళ్ళు వచ్చేస్తుంది, మొత్తం నీటిలో మునిగిపోతుంది హౌస్ మొత్తం. అక్కడ నుంచి సర్వైవల్ అవ్వడానికి తను చాలా ప్రయత్నిస్తుంది, బట్ తన వల్ల అవ్వట్లేదు. సడన్ గా ఆ వాటర్ మళ్ళీ పోతుంది. ఆ తర్వాత జాను కడుపు లోపల ఎవరో చేయి వేసి తిప్పుతున్నట్టు తన రూపం తనకి కనిపించి తనని ఇంకా స్కేర్డ్ గా భయభ్రాంతికి గురి చేస్తూ, నువ్వు అంత ఈజీగా చనిపోతావని అనుకుంటూ ఉన్నావా, నిన్ను నేను వదిలిపెట్టను, చాలా క్రూరంగా చంపేస్తాను అన్న వాయిస్ వినిపిస్తుంది తనకి. దాంతో ఆ దెయ్యంతో తను కమ్యూనికేట్ అవ్వడానికి ప్రయత్నించి, నన్ను వదిలే, నేను నీకు ఏ పాపం చేశాను, ఎందుకని నువ్వు నన్ను టార్చర్ చేస్తున్నావు అని తనతో కోప్పడుతుంది. తర్వాత లోపల నుంచి బయటికి రావడానికి ఎన్నో దారులు వెతుక్కుని బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నా కూడా తన వల్ల అవ్వట్లేదు. మళ్ళీ ఆ దెయ్యం తన మీద ఏదో ఒక రూపంలో అటాక్ చేస్తూనే ఉంది, భయపెడుతూనే ఉంది, బట్ తనని చంపట్లేదు. పాపం జాను ఒకనొక స్టేజ్ లో తను ఆత్మహత్య చేసుకుని చనిపోదామన్నా కూడా తన వల్ల ఆత్మహత్య చేసుకోవడానికి అవ్వట్లేదు. అలాంటి కండిషన్ లో ఉంటుంది తను. తర్వాత ఆ దెయ్యం తనని ఒక బాక్స్ లో పడేస్తుంది, లూప్ హోల్ లో. ఇదిగో మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే ఆ బాక్స్ తిరుగుతూ ఉంటే లోపల తను టార్చర్ అనుభవిస్తుంది. తర్వాత ఇంట్లో ఎక్కడ చూసినా రక్తపు మరకలే. ఆ దెయ్యానికి సంబంధించి రక్తపు మరకలతో పాటు జాను రక్తం కూడా అక్కడ ఉంది. బయటేమో భారీ వర్షం, ఇంటి టెర్రరిస్ట్ మీదకెక్కి తను ఇంకా వేరే దారి లేక సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, దూకేయడానికి. అయినప్పటికీ ఆ దెయ్యం తనని వదలట్లేదు. నువ్వు అంత ఈజీగా చనిపోవడానికి వీల్లేదు, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, నీకు ముందుంది అసలైన భయం ఏంటో చూపిస్తాను, నువ్వు భయానికే సగం చచ్చి బ్రతకాలి అని చెప్తుంది. ఇంతకీ ఆ దెయ్యం ఎవరంటే, ఇంతకుముందు జాను వచ్చేసి ఒక పెళ్లిలో నగలు దొంగిలించేసుకొని వచ్చేసి ఉంటుంది. పెళ్లి కూతురు ఆ అవమానంతో పెళ్లి ఆగిపోవడంతో సూసైడ్ చేసుకొని చనిపోయి దెయ్యంగా మారి ఇప్పుడు తిని టార్చర్ చేస్తూ ఉంటుంది. అందుకనే అద్దంలో మొహం చూసుకునేటప్పుడు తను నగలు వేసుకొని కనిపించుంటుంది. తర్వాత జాను గోడ మీద నిలబడి ఎలాగైనా కిందకి దూకేయాలని ప్రయత్నిస్తుంటే దెయ్యం, బేబీ చనిపోతున్నావా ఏంటి బేబీ, ఐ లవ్ యూ బేబీ అన్న వాయిస్ వినిపిస్తుంది తనకి. ఒక కప్పు కాపీ ఇవ్వు బేబీ అని చెప్పి అని నవ్వుతుంది ఆ దెయ్యం. ఆ తర్వాత తను కింద దూకి చనిపోతుంది. కట్ చేస్తే ఇదంతా రియల్ లైఫ్లో జాను అనే ఒక ఆమె ఫిలిం మేకర్ తీసినటువంటి ఒక ఫిలిం అనమాట. ఇది నా ఫ్రెండ్ లైఫ్లో జరిగినటువంటి ఒక యథార్థ కథ. ఇప్పుడు దాన్ని నేను సినిమాగా తీశాను అని చెప్పి ఎలాగైనా ఆ సినిమాని రిలీజ్ చేయాలి అని అనుకుంటుంది. తర్వాత తను తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడుతుంటే 105 minutes ద బిగినింగ్ మాత్రమే, ఇది ఎండింగ్ ఇంకా ఉంది అన్న వర్డ్తో నెక్స్ట్ పార్ట్కి లీడ్ ఇచ్చారు. నెక్స్ట్ పార్ట్ ఇంకా తీరేమో మేబీ. ఇంతటితో ఈ మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. లిటరలీ ఒక హానెస్ట్ అటెంప్ట్ అనేది. ఒక క్యారెక్టర్ సినిమా అంతా కనిపించి మనల్ని ఎంటర్టైన్ చేయగలిగితే అంతకంటే ఒక గొప్ప అచీవ్మెంట్ ఏ ఫిల్మ్ మేకర్కి ఉండదు. బట్ కొన్నిసార్లు బోర్ ఫీలింగ్ వస్తుంది, మళ్ళీ రిపిటేటివ్ ఫీలింగ్ వస్తుంది ఈ మూవీ చూస్తున్నప్పుడు. ఇలాంటి అటెంప్ట్స్ ఇంకా రావాలి, ఇలాంటి ఫిలిమ్స్ ఇంకా బాగుండాలి ఈ ఫిలింలా కాకుండా అని కోరుకుందాం. నాకు కూడా పర్సనల్లీ ఒకే క్యారెక్టర్తో నడిచే సినిమాలంటే చాలా ఇష్టం. ఇంపాక్ట్ మాత్రం మామూలుగా ఉండదు మూవీ కనుక బాగుంటే. ఇదంతా పక్కన పెడితే జానులాగా నిజంగా మీరు అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయగలుగుతారా? ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని మీరు ఊహించుకుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఈ మూవీ మీకు ఎలా అనిపించింది? నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.